వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ ఈరోజు నేను పోకో X7 Pro వర్సెస్ రియల్మీ 14 Pro ప్లస్ మొబైల్ మధ్య కంపారిజన్ అయితే చేయబోతున్నాను అనమాట. ఈ రెండు మొబైల్స్లో ఏది విన్నర్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ మీకు ఈరోజు అయితే తీరబోతున్నాను అనమాట. కాబట్టి మన వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది అనమాట. నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఇంకా మనము పోకో X7 Proలో డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి ఇది 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే రాబోతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది, అలాగే 3200 నీట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉందని చెప్పొచ్చు. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 7A ప్రొటెక్షన్ రాబోతుంది. అలాగే IP69 వాటర్ రేటింగ్ ఉంది, 195 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందని చెప్పొచ్చు అనమాట. ఇంకా మనం రియల్మీ 14 Pro ప్లస్ మొబైల్ డిస్ప్లే గురించి ఉన్నట్టయితే ఇది మనకి 6.83 ఇంచెస్ OLED డిస్ప్లే రాబోతుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, అలాగే 1500 నీట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది, అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ రాబోతుంది. అలాగే IP69 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, అలాగే 194 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందని చెప్పొచ్చు అనమాట. మనం ఇంకా దీని గురించి చూసినట్టయితే నాకు తెలిసిన వరకు పోకో X7 Pro కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అందులో మనకి HDR10+ సపోర్ట్ ఉంది, అలాగే 3200 నీట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ఓవరాల్ చూసినట్టయితే మనకి పోకో X7 Pro డిస్ప్లే విషయానికి కొంచెం బెటర్ అనిపిస్తుంది. అలాగే మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మనకి పోకో X7 Proలో MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ మీద రాబోతుంది. అలాగే 4nm బిల్డ్ ప్రాసెసర్, LPDDR5X రాబోతుంది, అలాగే UFS 4.0 రాబోతుంది అనమాట. అలాగే ఇది మనకి Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది, HyperOS 2తో రాబోతుంది అని చెప్పొచ్చు అనమాట. ఇక మనం రియల్మీ 14 Pro ప్లస్ ప్రాసెసర్ చూసినట్టయితే మనకి ఇది Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ రాబోతుంది, 4nm బిల్ట్ ప్రాసెసర్, LPDDR5X రాబోతుంది, అలాగే UFS 4.0 రాబోతుంది, Android 15 అండ్ UI 6.0 రాబోతుంది అనమాట. మనకి ప్రాసెసర్ పరంగా కొంచెం రియల్మీ 14 Pro ప్లస్ బెటర్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారో, అలాగే మనకి ఇక్కడ UI 6.0 వర్షన్ రాబోతుంది. ఇంకా మన పోకో X7 Pro కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 50MP మెయిన్ కెమెరా ఇచ్చారు, విత్ OIS అనే ఫీచర్ కూడా ఉందన్నమాట. అలాగే 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే 4K 30 FPS అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. అలాగే ఫ్రంట్ 20MP ఇచ్చారు, అలాగే ఫ్రంట్ కెమెరాతో మీరు 1080p 30 FPS అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇంకా మనము రియల్మీ 14 Pro ప్లస్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే అలాగే 50MP సోనీ IMX896 అనే సెన్సార్ యూజ్ చేస్తారు, అలాగే 50MP సోనీ IMX88 అనే సెన్సార్ అయితే యూజ్ చేస్తారు అనమాట. ఇది మనకి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇందులో మనకి అప్ టు 3x నుంచి 120x వరకు అయితే జూమింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇది మీకు ఓన్లీ పెరిస్కోప్ కెమెరాలో మట్టుగా ఉంటుంది అనమాట. దీన్ని యూజ్ చేసి మీరు ఫొటోస్ కూడా కొంచెం బెటర్గా తీయొచ్చు. మనకి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి పోకోలో రియల్మీలో సేమ్ అయితే ఉంది. రియల్మీ 14 Pro ప్లస్ బ్యాక్ కెమెరా యూజ్ చేసుకో 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. మనకి బ్యాక్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే కొంచెం రియల్మీనే బెటర్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది, అలాగే మనకి మెయిన్ కెమెరా నుంచి ఫొటోస్ కూడా కొంచెం బాగా వస్తుందని చెప్పొచ్చు. మనకి ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 32MP అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS అయితే మనం వీడియో రికార్డ్ చేసాం అనమాట. మనకి ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు విధాలుగా అయితే ఉన్నాయని చెప్పొచ్చు వీడియో రికార్డింగ్లో కెపాసిటీ. ఇంకా మన కెమెరా విషయంలో కూడా ఈ రియల్మీ 14 Pro ప్లస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇక మనము సౌండ్ పరంగా చూసినట్టయితే మనకి పోకో X7 Proలో డెవల్ స్పీకర్స్ ఉన్నాయి, అలాగే హైరేస్ వైర్లెస్ ఆడియో సపోర్ట్ ఉందని చెప్పొచ్చు అనమాట. ఇది బెస్ట్ ప్లస్ పాయింట్. అలాగే మనకి రియల్మీ 14 Pro ప్లస్లో డెవల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, అలాగే 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు. ఆ పోకో X7 Pro కూడా 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదనమాట. ఇంకా మనకి సౌండ్ పరంగా చూసినట్టయితే పోకో X7 Pro కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. ఇందులో మనకి హైరేస్ వైర్లెస్ ఆడియో సపోర్ట్ ఉంది, మనకి ఇక్కడ రియల్మీ 14 Pro ప్లస్లో లేదని చెప్పొచ్చు. అంటే సౌండ్ పరంగా కొంచెము పోకో X7 Pro బెటర్ అనమాట. ఇక మనము కామర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ పోకో X7 Proలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, అలాగే GPS L1 L5 సపోర్ట్ ఉంది, అలాగే NFC సపోర్ట్ ఉంది అని చెప్పొచ్చు. రియల్మీ 14 Pro ప్లస్ కాంపాస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, అలాగే GPS సపోర్ట్ ఉంది, NFC సపోర్ట్ ఉందని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ రెండు విధాలుగా రెండు ఫోన్స్ మంచి స్కోర్ అయితే చేసాయని చెప్పొచ్చు, తీసేయని అవసరం లేదు అనమాట రెండు ఫోన్స్ కూడా. ఇంకా మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సెన్సార్స్. మనకి పోకో X7 Proలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది, అలాగే ఎగ్జాలిమీటర్ ఉంది, గైరో ఉంది, కంపాస్ కూడా అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎటువంటి సెన్సార్ అయితే మిస్ చేయలేదు. ఇక మనం రియల్మీ 14 Pro ప్లస్లో చూసినట్టయితే మనకి ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది, అలాగే గైరో ఉంది, కంపాస్ కూడా ఉంది అనమాట. ఇక్కడ కూడా మనకి 2 మొబైల్స్ మంచి స్కోర్ అయితే చేస్తాయి, ఇక్కడ కూడా ఏ సెన్సార్ అయితే మిస్ చేయలేదు. ఇక మనం బ్యాటరీ విషయానికి వద్దాం అనమాట. ఈ పోకో X7 Pro బ్యాటరీ చూసినట్టయితే 6550 mAh బ్యాటరీ అయితే పెట్టారు, ఇక్కడ హైయర్ బ్యాటరీ అని చెప్పొచ్చు అనమాట. అలాగే 90 వాట్స్ అయితే ఫాస్ట్ చార్జర్ పెట్టారు. ఇక్కడ కూడా మనకి రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. అలాగే మన రియల్మీ 14 Pro ప్లస్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 6000 mAh బ్యాటరీ మటుకు పెట్టారని చెప్పొచ్చు. అలాగే 80 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఉంది. కానీ మనకి బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే పోకో X7 Pro కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అలాగే 90 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఉంది, అలాగే బ్యాటరీలు కూడా ఇంక్రీజ్ చేశారు అనమాట. ఓవరాల్గా మనకి బ్యాటరీ విషయంలో పోకో X7 Pro కొంచెం బెటర్ స్కోర్ చేసిందని చెప్పొచ్చు అనమాట. ఇది గాయస్ ఈ రెండు మొబైల్స్ మధ్య కంపారిజన్ అయితే నాకు తెలిసిన వరకు కొంచెము
మీకు కెమెరా పరంగా చూసినట్టయితే మీకు రియల్‌మీ బెటర్ అనిపిస్తుంది. ప్రాసెసర్ పరంగా చూస్తే మీకు పోకో ఎక్స్7 ప్రో బెటర్ అనిపిస్తుంది అని చెప్పొచ్చనమాట. మిగతా ఫీచర్స్ ఆల్మోస్ట్ మంచి స్కోర్ అయితే చేశాయి అని చెప్పొచ్చు. ఇది గైస్. మర్చిపోకుండా నా ఛానల్‌కి ప్రతి ఒక్కరు ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి గైస్.